ఆయన అంటే అక్కడ ఉన్నటువంటి యూత్ అవనియండి అభిమానుల్ని ఉరేకెత్తించడానికి వాళ్ళు ఉత్సాహాన్ని నింపడానికి వీళ్ళకి బైక్ స్టంట్ లాంటివి ఒక ఏర్పాటు చేసి, ఎందుకంటే ఎప్పుడు నేను వచ్చినా ఆ కిక్ రాట్లు తీసి వాళ్ళేమో గీకి అంటూ పోలీసులు వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. మంచి బైక్ రేసర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ మంచి స్కిల్ డెవలప్మెంట్ అనేది చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి డెవలప్ చేయాలని అన్నారు. అది ఎవరినన్నారంటే మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఏర్పాటు చేసి ఒక లైసెన్స్డ్ గా మీరు చేస్తే బాగుంటుంది. ఆయనకి దిల్ రాజు గారు ఏం చేస్తాడు? ఆయన తెలంగాణ వ్యక్తి, తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ కార్పొరేషన్ గా ఆయన చైర్మన్, మన ఆంధ్ర కాదు కదా. ఏం చేయాలి ఆయన చెప్పడం? లాజిక్ క్లాస్ కాకపోతే కేవలం ఏంటంటే ఇక్కడ బూత్ ని రచ్చగొట్టాడు, తర్వాత వాళ్ళు ఈ తప్పుదారులు అద్భుతామని ఆలోచించి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి ఈ దేంట్లో మంచి నైపుణ్యం ఉందో దాన్ని బయట తీయాలంటే మీరు అధికారంలో ఉన్నారు. ఒక్కొక్క యూత్ లో ఏ నైపుణ్యం ఉందో దానికి తర్ఫీదు ఇవ్వండి, ఒక ఇది పెట్టండి. మీరు బైక్ రేసింగ్ కి లైసెన్స్ ఇవ్వండి. ఇప్పుడే చచ్చిపోతున్నారు కదా, బైక్ రేసింగ్ కి లైసెన్స్ ఇస్తే అలా రోడ్డు మీద పరిగెడతారు. అవి కాదు సార్, యూత్ కి ఉపాధి ఇవ్వండి, వాళ్ళకి నైపుణ్యాలు బైక్ రేసింగ్. డిప్యూటీ సీఎం చెప్పింది అదే కదండి. మళ్ళీ మీరు మొదటికి వస్తారు అయ్యా, వీళ్ళని సరైన డైరెక్షన్ లో వాళ్ళని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసే విధంగా మనం చేసుకోవాలి, ఇండస్ట్రీని మనం పెంచుకోవాలి, ఇక్కడ ఇండస్ట్రీ పెంచుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లని మనం చూసుకోవాలి, అట్లా ముందుకు వెళ్దామని అన్నారు. మీరు అదే వదిలేసి మిగిలిన మాట్లాడితే ఎట్లా లక్ష్మణ గారు? ఆయన ఏమన్నా డిప్యూటీ సీఎం గారు మేము చేస్తాము, మేము చేయాలి లేదా స్టేట్ గవర్నమెంట్ తో మాట్లాడి మేము ప్రోత్సహిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారా? మీరు దిల్ రాజు గారికి మీరు చేయండి, దిల్ రాజు గారు మీరు డెవలప్ చేయాలంటే దిల్ రాజు గారు చేస్తారు ఇక్కడికి వచ్చి. ఇంకోటండి ఏమంటే తెలంగాణ ప్రొడ్యూసర్ డైరెక్టర్ తెలంగాణలో సినిమాలు తీస్తే తెలంగాణ వాళ్ళు ఒక్కళ్ళే చూస్తున్నారు, మనం కూడా చూస్తున్నాం, ఆంధ్ర వాళ్ళు కూడా చూస్తున్నారు. ఆయన ఒక బ్రాడర్ సెన్స్ లో డిప్యూటీ సీఎం చెప్పింది ఒక బ్రాడర్ సెన్స్ లో చెప్పారు, విశాల దృక్పథంతో. అయ్యా, మీలాంటి పెద్దలు సహకరించి ఇండస్ట్రీని రెండు రాష్ట్రాల్లో మనం డెవలప్ చేసుకుందాం, ఆంధ్రాలో కూడా డెవలప్ చేసుకుందాం అన్నారు. మీరు హ్యావ్ టు టేక్ క్యూ ఫ్రమ్ దట్ సెంటెన్స్ అండి. మీరు అది వదిలేసి అది మినహా అన్ని మాట్లాడుతున్నారు. ఆయన మస్తాన్ రావు గారు ఇప్పటికే యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇప్పటికే చనిపోతూ ఉన్నారు. పర్వాలేదు, మీరు చొక్కాలు చింపుకోండి, మీరు చొక్కాలు చింపుకొని సినిమాలు చూడండి. మీరు స్కిట్ లో సైలెన్సర్ తీసి సౌండ్ ఇచ్చుకొని రండి, పరిగెట్టండి. ఊరాగిందంటే ఏంటంటే అంటే మీ సినిమాలు చూడటానికి ప్రజల యొక్క ప్రాణాల్లో పన్నంగా పెట్టాలా? మీ సినిమా తీస్తున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, కోట్లు కోట్లు దండుకుంటా ఉన్నారు. ఇప్పుడు అన్నారు తప్పే ఉంది సార్, గేమ్ సెన్సర్ సినిమాకి 75 కోట్లు పెట్టి గేమ్ సెన్సర్ పాటలు చిత్రీకరించామని దిల్ రాజు గారు అన్నారు. అలాంటిది వ్యక్తి ప్రాణాలు పోతే 5 లక్షలు ఇస్తారా? మన పుష్ప సినిమాలో ఆవిడ చనిపోయిందని కదా ఏమన్నాడు కదా, 2 కోట్లు వాళ్ళు 5 కోట్లు వాళ్ళు 10 కోట్లు అవ్వాలి. ఆఖరికి ఏమన్నారు తెలుసా? రష్మకిని తీసుకెళ్లి ఆ చనిపోయినటువంటి ఆ రావితాల భర్తకి ఇచ్చి పెళ్లి చేయండి అన్నారు సార్. అంటే అటువంటి మాట, అంటే ఇదంతా చేస్తున్నారు సార్. బొమ్మరిలో ప్రకాష్ రాజ్ గారు ప్రొడ్యూస్ తరపుకి ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది సార్, అంతా మీరే చేశారండి. ఇక్కడ చేసినంత కూడా పవన్ కళ్యాణ్ గారే ప్రతిదాన్ని కెలికి వాసన చూడటం, ప్రతిదాన్ని కెలికి వాసన చూడటం అంటే పవన్ కళ్యాణ్ గారికి అలవాట్లా ఉంది. ఎప్పుడు లేవంటే సినిమా ఇండస్ట్రీ ఫంక్షన్లు జరిగినప్పుడు కానీ, సినిమా ఇండస్ట్రీలో హీరోలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద సభలు జరిగినప్పుడు కానీ తొక్కు స్లాట్లు జరిగితే చనిపోతారు. వాళ్ళకి ఆ యొక్క సినిమా యూనిట్ కానీ వాళ్ళందరూ కూడా ఎంత ఇచ్చి ఆ కుటుంబ సభ్యులకు మేము ఉన్నాం అని చెప్పి భరోసా ఇచ్చేవారండి. ఎప్పుడు జరగలేదండి, ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. కానీ దీన్ని పెద్ద కాంట్రవర్సీ చేసినారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది. నేను ఒక ప్రశ్న అడుగుతా లక్ష్మణ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు బట్టతలకి మోకాలికి మూడేసేవారం షిప్కి దీనికి ఏంటంటే సంబంధం నాకు అర్థం కాదు. రోడ్డును సీజ్ చేస్తారు, ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా? రోడ్డు బాగు చేసుకుంటాం. మీరు అడగాల్సింది ఏంటి? మేము 5 ఏళ్ల పాలన, ఒక్క నిమిషం మా 5 ఏళ్ల పాలనలో మేము రోడ్లు ఉన్న రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నింటినీ ధ్వంసం చేసాం, మీరు వాటిని రిపేర్ చేసి బ్రహ్మాండంగా చేయండి అని అడగండి, వాళ్ళు చేస్తారు. సార్ అక్కడ లాజిక్ ఉంది సార్. సీజ్గా షిప్ అంటే ఇప్పుడు సీజ్గా షిప్ అంటే 55 రోజుల తర్వాత వదిలేశారు కదా సార్. అలాగే సీజ్గా రోడ్ అంటే ఆ రోడ్ బాగా అయిన తర్వాత విడుదల చేయండి అని అర్థం. రోడ్డు బాగలేదు కదా ముందు సీజ్ చేయండి, అటు వెళ్ళడం మానేస్తారు. రోడ్డు బాగా అయిన తర్వాత ఆ సీజ్ ని తీసేయండి, అందుకే సీజ్ రోడ్ అని చెప్పారు. శ్యామలా గారు తప్పే ఉంది.
అలా అర్థం చేసుకోవాలి కదా మీరు. అనాల్సింది క్లోజ్ ద రోడ్ అనాలి, సీజ్ ద రోడ్ కాదు. కదా. సీజ్ ద రోడ్ కాదు, రోడ్ క్లోజర్ లో ఉన్నది మరమ్మతులు జరుగుతున్నాయని బోర్డులు పెట్టాలి, అది అడగాలి మీరు. అక్కడ దానికి అర్థం ఏంటంటే దానికి వ్యంగ్యంగా మన ఆయన ఒక సెటరికల్ గా వేయాలి కాబట్టి ఆయనకు అర్థం అవ్వాలి, ప్రజలకు కూడా అర్థమయ్యే భాషలో శ్యామల గారు చాలా చక్కగా చెప్పారు. రోజుదా ఇది మనసు వర్క్ జరుగుతుందని ఖచ్చితంగా నాటి అలవడను మనం ఓట్లు పెడతాం, దాని గురించి కాదు. అక్కడ ఏంటంటే ప్రజలకు అర్థమయ్యే రీతిలో శ్యామల గారు చెప్పారు, తప్ప ఉందని నేను ఎవరు చెప్తానండి వాల్తేరు గారు. ఇక్కడ ఎందుకు సినిమా ఇండస్ట్రీకి ఇంత బ్యాడ్ ఎందుకు వచ్చిందంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, మా హీరోలందరూ పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారు ఉండి పొరింతనంలో పెట్టించారని. జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని వీళ్ళందరూ పిలిపించి తన ఇంటికి పిలిపించి భోజనం పెట్టి బయటకు కూడా సాధన గురించి తీసుకొచ్చి సాధన కప్పి వాళ్ళకంతా మొమెంటం ఇచ్చి అంత గౌరవంగా మీకు విషయం చెప్పమంటారా లక్ష్మణరావు గారు? సార్ ప్రభుత్వాన్ని మీరే చెప్పండి. సీఎం రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో నువ్వు ఎందుకు ప్రశ్నించా, ఎందుకు అడగట్లా? మీ రాజకీయం అంటే మీరు రాజకీయం చేసుకోండి, మా సినిమా